హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఏఐ ఇమేజెస్ జనరేషన్లో ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ విత్ ఏఐ అన్నమాట. అంటే చాలామంది ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకోలేరు. సో చాలా రీజన్స్ వల్ల నేను కూడా అలాగే ఫోటోషూట్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో ఏంటో అని కొద్దిగా భయంతో ఫోటోషూట్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏఐతోనే నేను ఫోటోషూట్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఎవరైనా చేసుకొని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే గూగుల్ జెమినై సైట్కి వెళ్ళాలి, క్రోమ్లోకి వెళ్ళి. సో ఇక్కడ క్రోమ్లో గూగుల్ జెమినై కనిపిస్తుంది కదా. సో సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ మీ ఫేస్ ఎలా ఉండాలి అనేది ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలి. ఏంటి అంటే నేను బీచ్లో కూర్చున్నట్టు వైట్ రఫుల్ ఫ్రాక్ వేసుకొని లూజ్ హెయిర్ మీద కొన్ని ఫ్లవర్స్ వచ్చి, సో మనం వేణి అంటాం కదా, వేణి ఫ్లవర్స్ వచ్చి, సో బీచ్లో కూర్చున్నట్టు వైట్ ఫ్రాక్తో ఉండాలి. సో వైట్ రఫుల్ హ్యాండ్స్, సో హ్యాండ్స్ అనేవి లూజ్గా ఉండాలి. ఇలా కొన్ని మెన్షన్ చేశాను. సో మీకు ఏం కావాలి అనుకుంటే అది మెన్షన్ చేసి మీరు ఫోటోషూట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను బీచ్లో కూర్చున్నట్టు, సో బ్యాక్ సైడ్ బీచ్, శాండ్, వైట్ రఫుల్ ఫ్రాక్, హెయిర్లో ఇలా ఫ్లవర్స్ ఉండాలి. నాది కర్లీ హెయిర్ కాబట్టి కర్ల్స్ ఉండాలి. సో బ్యాక్లో ఇలా సన్ ఉండాలి. ఇవన్నీ మెన్షన్ చేశాను. సో ఇలా ఇంత బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది మనకి జనరేట్ అయిపోయింది. సో మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదు. శారీలో ట్రెడిషనల్ వేర్లో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కావాలి, ఈ కలర్ శారీ కావాలి. సో ఇలా నేను హెయిర్ స్టైలింగ్ ఇలా ఉండాలి, బ్యాంగిల్స్ ఉండాలి, మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగా మీరు టెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవరికైనా టెక్స్ట్ రాయడం రాకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో మమత_నిఖిలేష్ అని నా ఐడి ఉంటుంది. ఐడికి మెసేజ్ చేసినా నేను మీకు టెక్స్ట్ అనేది పంపిస్తాను. ఇలాగే ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ వేర్లో నేను ఇలా రెడ్ కలర్ శారీలో ఉండాలి, సో ఇలా కావాలి అని అన్నాను. ఇలా ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా. సో ఇలాగా మీరు ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్ రాయటం రాదు, మాకు ప్రాంప్ట్ రాదు అంటే నాకు కమెంట్ బాక్స్లో టెక్స్ట్ లేకపోతే ప్రాంప్ట్ అని కమెంట్ చేయండి. లేదు అంటే మమత_నిఖిలేష్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో డైరెక్ట్ మెసేజ్ చేసేయండి, మీకు ప్రాంప్ట్ అనేది పంపించేస్తాను. మీరు కూడా సింపుల్గా ఈజీగా ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ టెక్స్ట్ అనేది జనరేట్ చేసి మీకు నచ్చిన విధంగా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ ఇమేజెస్తో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇమేజెస్ ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.